హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మీకు మోటార్ కంప్లైంట్ల గురించి వెళ్ళి ఇదొక కంప్లైంట్ అనమాట, ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనేసి ఈ వీడియో. ఫ్రెండ్స్, ఇది ఓపెన్ వెల్ మోటార్ అనమాట, 3 HP మోటార్. మీరైతే ఇందులో చూడొచ్చు, డ్రమ్ము గట్ట అవుతున్నది అనమాట. ఇది 3 HP CRI మోటార్ అనమాట. దగ్గర ఒక 4.5-5 years అయితే అవుతుంది ఇది ఇందులో వేసి. ఇంతవరకు అయితే రిపేర్ అయితే ఏం లేదనమాట. ఈ స్టార్టర్ కూడా అప్పటి ప్యానల్, 4-5 years ప్యానల్ అనమాట. ఇది అప్పటి నుంచి పూర్తిగా వర్క్ చేస్తుంది, ఆటోమేటిక్ కానివ్వండి, స్టార్టర్, ఫ్యూజులు అన్నీ కూడాను. ఇప్పుడు ఈ 2 days నుంచి వెళ్ళి రైతు కంప్లైంట్ ఏం చెప్తానంటే, మోటార్ నడుస్తుంది ఒక 10 నిమిషాలు, పావు గంటలో మళ్ళీ ఆటోమేటిక్గా రిలే అయితే పడేస్తుందని అయితే చెప్పడం జరిగింది. మనం ఇక్కడికి వచ్చి అయితే చూసినాం అనమాట. ఇప్పుడు క్లాంప్ మీటర్ తోటి చెక్ చేసినాం, ఈ వైర్లు కూడా అయితే మార్చి చూసినాం అనమాట. ఇప్పుడు మీకు ఒకసారి అయితే చూపిస్తా బ్యాక్ కెమెరా తోటి. ఇప్పుడు వాటర్ అయితే అక్కడ పోస్తుంది, మీరైతే చూడొచ్చు. ఇప్పుడు మోటార్ అయితే నడుస్తుంది అనమాట. మోటార్ నడుస్తుంది, అక్కడ వాటర్ కూడా పోస్తుంది, మీరైతే చూడొచ్చు. వాటర్ కూడా బాగానే పోస్తుంది, అంత ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ స్టార్టరే ఒక్కొక్కసారి అయితే పడేస్తుంది అనమాట. రన్నింగ్లోనే ఒక 10 నిమిషాలు, పావు గంటలు పడేస్తుంది. ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ మీరు చూడొచ్చు, క్లాంప్ మీటర్లో 200 amps అయితే పెట్టినాం అనమాట. మోటార్ ఎంత కరెంట్ తీసుకుంటుంది, పర్ఫెక్ట్గా నడుస్తుందా లేదా అనేది యాంప్స్ రూపంలో అయితే మనకైతే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఒకసారి అయితే మీకైతే చూపిస్తా. ఇప్పుడు ఈ 3 ఫేసులు మీరు చూడొచ్చు. ఈ 3 ఫేసులలో మోటార్ వైర్లనే చెక్ చేయొచ్చు మనం. ఇవి మోటార్ వైర్లనే చెక్ చేయొచ్చు, లేదంటే ఫ్యూజుల నుంచి స్టార్టర్లకు వచ్చిన వైర్లు కూడా మనం చెకింగ్ అయితే చేయొచ్చు అనమాట. ఇది ఒకసారి మీరు చూడొచ్చు, 6.23 ఆ విధంగా అయితే తీసుకుంటుంది ఇది ఒక ఫేసు. నెక్స్ట్ ఇంకొక ఫేస్, సెకండ్ ఫేసు, ఇది మీరు చూడొచ్చు, ఇది 8.1 ఆ విధంగా అయితే తీసుకుంటుంది. నెక్స్ట్ ఇంకొకటి థర్డ్ ఫేస్, ఇది 10 ఆ విధంగా అయితే తీసుకుంటుంది అనమాట. యాక్చువల్గా మనం రాగానే ఇప్పుడు ఈ ఫేస్ ఉంది చూసారా, ఈ వైర్లు, ఎల్లో కలర్ వైర్ ఏమో ఇటు ఉండే, ఈ వైర్ ఏమో సెంటర్లో ఉంది, ఈ రెడ్ వైర్ ఏమో ఈ చివరకు ఉండే. కాకపోతే మనం చేంజ్ చేసినాం అనమాట. ఇక్కడ యాంప్స్ ఈ విధంగా తీసుకుంటున్నాయి కదా, 3 డిఫరెంట్గా. అవి ఏమన్నా ఈ వైర్లు చేంజ్ చేయడం వల్ల ఇవి ఏమన్నా డిఫరెంట్గా మారుతాయా, లేకపోతే సేమ్ యాస్టీస్గా ఉంటాయా అన్న ఉద్దేశంతో మనం మార్చడం జరిగింది. ఈ వైర్లు ఇది చేసినప్పుడు ఫస్ట్ ఇది 10 amps తీసుకుండే ఫస్ట్ మనం రాగానే. అయితే ఇప్పుడు మనం వైర్లు చేంజ్ చేయగానే ఇప్పుడు ఇది తీసుకుంటుంది 10 amps. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు దీంట్లో మనం ఈ వైర్లు మోటార్ కాడికి పోయినాయి అనమాట. ఆ మోటార్ ప్రాబ్లం ఉండబట్టి మనం ఏ వైర్లు చేంజ్ చేసినా కానీ ఇక్కడ అదే వైరు మనకి యాంప్స్ అయితే ఎక్కువ తీసుకుంటుంది అనమాట. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, మోటారు బుష్లు కానివ్వండి, వైండింగ్ ఏమైనా వీక్ అయ్యి ఉండడం కానివ్వండి, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే మనకి ఇలాంటి వేరియేషన్స్ అయితే కనపడతాయి అనమాట. ఇది ఈ క్లాంప్ మీటర్లో ఈ విధంగా కరెంటు మోటార్ని బయటికి గుంజకుండానే మనం అయితే చెకింగ్ అయితే చేయొచ్చు. వైండింగ్ ప్రాబ్లం అంటే మోటార్ నడవకపోవడం, ఫ్యూజులు కొట్టేయడం, ఇలా కంటిన్యూస్గా రిలే అనేది కింద పడేయడం కానివ్వండి, ఇలాంటివి చేసినప్పుడు ఈ వైర్లు ఉన్నాయి కదా, ఈ వైర్లని 3 దగ్గరికి చేసి ఈ కాయిల్కి, ఈ A1 అని ఉంది చూసారా, ఈ కాయిల్కి ఈ పక్క కనుక మనం పెట్టినట్లయితే స్టార్టర్ ఆటోమేటిక్ ఎత్తుకుంది అనుకోండి, మనం ఈ వైర్లు ఆన్ చేయగానే, అప్పుడు మోటార్ అయితే వైండింగ్ బాడీ షార్ట్ అయినట్టు, వైండింగ్ ఖరాబ్ అయినట్టు లెక్క కింద మనం అర్థం చేసుకోవచ్చు. ఈ క్లాంప్ మీటర్ ద్వారా కూడా చెకింగ్ అయితే చేసుకోవచ్చు, ఏది మోటార్ వైండింగ్ కూడా ఉందా లేదా అన్నది మనకు దీనితో కూడా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మోటార్ నడుస్తూనే ఉంది, అంతా ఓకే ఉంది. కాకపోతే పావు గంట, 20 నిమిషాలు, అర్ధగంట తర్వాత ఇది స్టార్టర్ పడేస్తుందంటే దాని కారణం ఏందయ్యా అంటే, ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు 3 వేరియేషన్స్ అయితే మనకి క్లాంప్ మీటర్లు అయితే కనపడుతున్నాయి. 6, 8, 10, 11 ఆ విధంగా అయితే తీసుకుంటుంది అనమాట. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఈ మోటార్ అనేది యాంప్స్ అయితే ఎక్కువ తీసుకుంటుంది. దీంట్లో బుష్లు కూడా ప్రాబ్లం ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. దాన్ని బట్టి ఇక్కడ మోటార్ అయితే ట్రిప్ చేయడం జరుగుతుంది. మళ్ళా మనం ఈ ఆఫ్ బటన్ ఒత్తగానే మళ్ళీ యాస్టీస్గా అవుతుంది కాబట్టి మళ్ళీ ఆటోమేటిక్ స్విచ్ చేయగానే మళ్ళీ ఎత్తుకుంటుంది. అలా అయితే కస్టమర్ అయితే నడిపిస్తుండు.
అలా నడవడం వల్ల మోటార్ వైండింగ్ కూడా కాలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది వీడియో అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా. వీటి వేరియేషన్స్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, మీటర్ రీడింగ్ని బట్టి మోటార్లో ఏం ఖరాబ్ అయింది ఏంది అనేది. ఇప్పుడు ఈ వైర్లు కూడా మనం చేంజ్ చేయడం వల్ల ఇక్కడ కూడా వేరియేషన్స్ అయితే వీటిలలో కూడా కనపడుతున్నాయి. వీడియో అయితే ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.